సిగరెట్ ప్యాకెట్ మీద ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని రాసి ఉంటుంది. సిగరెట్ తాగేవాడెవడు దాన్ని పట్టించుకోడు. మద్యం బాటిల్ మీద మద్యం తాగటం ఆరోగ్యానికి హానికరం అని రాసి ఉంటుంది. మద్యం తాగేవాడెవడు దాన్ని పట్టించుకోడు. అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు స్టాక్ మార్కెట్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్కి లోబడి ఉంటాయి అని చెప్తుంటారు. దాన్ని కూడా చాలామంది పట్టించుకోరు. పైగా స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు, మీరు ఏ కంపెనీ షేర్లు అయితే కొనదలుచుకున్నారో ఆ కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రాపర్గా చూడండి, 1కి 2 సార్లు చెక్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు. దీన్ని కూడా చాలామంది పట్టించుకోరు. ఇప్పుడు ధూమపానం ఆరోగ్యానికి హానికరం, మద్యం తాగటం ఆరోగ్యానికి హానికరం అనే విషయాన్ని పట్టించుకోకపోతే కిడ్నీలు లివర్లు పోతాయి, ఆరోగ్యం సంకనాకిపోయిద్ది. అది వ్యక్తిగతంగా జరిగేది. కానీ ఆర్థిక విషయాల్లో కనుక జాగ్రత్తగా లేకపోతే మనతో పాటు మన కుటుంబం కూడా రోడ్డున పడింది. సో ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చూడండి, రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీకి సంబంధించిన వ్యవహారం, సెబీ చేస్తున్న ఆరోపణలు. ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ అనేది బంగారాన్ని శుద్ధి చేయటం, ఆభరణాలు తయారు చేయటం, వీళ్ళకి రిటైల్ మార్కెటింగ్ కూడా ఉంది. సూప్ జ్యువెలర్స్ పేరుతోటి రిటైల్ మార్కెటింగ్ చేస్తుంటారు వీళ్ళు. ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీని స్టార్ట్ చేసింది గుజరాతీ మూలాలు ఉన్న బెంగళూరు వాసి స్టార్ట్ చేశాడు. ఇది పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ. అంటే స్టాక్ మార్కెట్ ద్వారా తమ షేర్లని ప్రజలకు అమ్ముకోవచ్చు. ఈ అవకాశాన్ని అడ్డం పెట్టుకొని తమ షేర్ రేటు ఉన్నదానికంటే ఎక్కువ రేటుకి అమ్మాలి అని చెప్పేసి లేని లాభాలు చూపిస్తూ, రాని ఆదాయాన్ని చూపిస్తూ, ఎక్కువ ఆదాయాన్ని చూపించి ప్రజల్ని మభబెట్టి ఎక్కువ రేటుకి తమ షేర్లు అమ్ముకున్నాడు అనేది ఇప్పుడు ఇతని మీద ఉన్న అభియోగం. 2021 నుంచి 25 మధ్య 15 లక్షల కోట్ల ఆదాయం ఈ కంపెనీకి వచ్చినట్టుగా చూపించాడట. విపరీతమైన లాభాలు ఉన్నట్టుగా చూపించాడు. ఇది చూసిన తర్వాత పొలోమని ఆ కంపెనీ షేర్లు కొన్నారు జనాలు. ఎందుకంటే ఆ కంపెనీకి లాభాలు వస్తున్నాయి, ఆ కంపెనీకి మంచి ఆదాయం వస్తుంది. పైగా ఆ కంపెనీ ఏం చెప్తుంది, స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీని మేము సొంతం చేసుకున్నాం అని ఇలాంటి డైలాగులు చాలా చెప్పింది. వాళ్ళ డాక్యుమెంట్స్ ద్వారా ప్రజల్ని మభ్యపెట్టిందట. ఇది నమ్మినటువంటి ప్రజలు విపరీతంగా రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ షేర్లు కొన్నారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో అతిపెద్ద లిస్టెడ్ కంపెనీలో ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ కూడా ఒకటి. చూడండి, 15 లక్షల కోట్ల ఆదాయాన్ని 2021 నుంచి 2025 మధ్య చూపించాడట. ఇంత ఎలా సాధ్యమని ఒక క్లయింట్కి ఏదో అనుమానం వచ్చినట్టుంది. అతను సెబీకి కంప్లైంట్ చేశాడు. సెబీ ఈ కంపెనీ వ్యవహారాల మీద ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ చూపిస్తున్నటువంటి ఆదాయము, లాభాలు 99% ఫేక్, అబద్ధాలే అనే దాన్ని సెబీ కనిపెట్టింది. ఇప్పుడు సెబీ కనిపెట్టింది బాగానే ఉంది, రాజేష్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు తప్పు చేశారు బాగానే ఉంది. ఇప్పుడు ఆ విషయం బయట రాగానే రాజేష్ ఎక్స్పోర్ట్స్ షేర్స్ అమాంతం పడిపోయాయి. స్టాక్ మార్కెట్లో పడిపోవటం వల్ల ఎవరు నష్టపోయారు? ఇన్నాళ్ళు ఆ కంపెనీ షేర్లు కొన్న ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు, సామాన్యుడు, పెట్టుబడి పెట్టిన వాళ్ళు లాస్ అయ్యారు. చూడండి, తప్పెవడు చేశాడు, నష్టం ఎవరికి వచ్చింది? చూడండి, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా లేకపోతే ఏమవుద్ది? ఇప్పుడు చాలామంది లక్షల్లో నష్టపోయారు అనేటువంటిది. సరే, దీనికి రాజేష్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్తున్నారు, సెబీ చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలు, మాకు అంత ఆదాయం ఉంది, ఇంత ఆదాయం ఉంది, ఏదో వాళ్ళు చెప్పుకునేది వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పుడు సెబీ చెప్తుందే మనం నమ్మాల్సింది. రాజేష్ ఎక్స్పోర్ట్ చేసినటువంటి మోసం వల్ల ఎంతమంది ఎన్ని రకాలుగా మోసపోయిన పరిస్థితి. గతంలో మన తెలుగు నేల మీద కూడా మనకు ఒక అనుభవం ఉంది. సత్యం కంప్యూటర్స్ మీకు గుర్తుందా? ఇలానే లేని ఆదాయాన్ని చూపించి, రాని లాభాలు చూపించి, షేర్ వాల్యూని ఉన్నదానికి, అంటే ఇదంతా ఎందుకు చేస్తారంటే షేర్ వాల్యూని పెంచుకోవడం కోసం. 10 రూపాయల షేర్ వాల్యూని 100 రూపాయలు చేయాలి. 100 రూపాయలు చేయాలంటే ఏం చేయాలి? లేని లాభాలు చూపించాలి, రాని ఆదాయాన్ని చూపించాలి. అలా దొంగ డాక్యుమెంట్స్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తారు. అలా చూపించారు అనేది సత్యం మీద ఉన్న ఆరోపణ. ఇప్పుడు రాజేష్ ఎక్స్పోర్ట్స్ మీద ఉన్న ఆరోపణ. ఈ ఆరోపణలు పక్కన పెడితే నష్టపోయింది ఎవరు? ఇన్నాళ్ళు వీళ్ళని నమ్మిన వాళ్ళు, సామాన్యులు. సో స్టాక్ మార్కెట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.